హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా మామిడికాయలు తీసుకుని ఈ 4 మామిడికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, మెంతులు, సాల్ట్, కారం తీసుకోవాలి. ముందుగా ఆవాలని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ ఆవాలని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయలు చిట్లు పోకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయలన్నీ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కాయలు కట్ చేసిన తర్వాత వీటిలో ఉండే జీడి, ఇందులో ఉండే చిన్న పొర లాంటి ఆ పొర మొత్తం తీసేసి అన్ని ముక్కలు ఇదే విధంగా తీసేసి వీటిని పొడి క్లాత్ తీసుకుని తడి లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలు తుడిచి పక్కన పెట్టి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక పళ్ళెం తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. ఈ 4 మామిడికాయ ముక్కలకు 100 గ్రామ్స్ కారం సరిపోతుంది. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 50 గ్రాముల వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మెంతులు, ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవు పిండి, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకుని ఇవి మొత్తం మామిడికాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా గరిటెతో మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కారం, ఉప్పు అన్నీ ముక్కలకు బాగా పట్టిన తర్వాత దీనిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ 150 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది. ఇలా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఆయిల్ మొత్తం కారం అన్నీ కలిసేలా కలుపుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇంకో కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు ఆయిల్ యాడ్ చేసుకుని మరోసారి బాగా కలుపుకొని వీటిని ఈ పచ్చడిని జాడి లేదా ఏదైనా డబ్బాలో వేసి మూత పెట్టి ఒక 2 రోజుల పాటు బాగా ఊరనివ్వాలి. ఇలా పచ్చడి మొత్తం డబ్బాలో వేసేసుకొని మూత పెట్టి ఊరనివ్వాలి. ఇలా 2 రోజులు అయిన తర్వాత ఈ పచ్చడిని మరోసారి కలుపుకోవాలి. ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో ఈ పచ్చడి మొత్తం వేసేసుకుని దీనిలో కారం సరిపోకపోయినా, సాల్ట్ సరిపోకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మొత్తం ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిపి ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత మళ్ళీ డబ్బా తీసుకుని ఆ డబ్బాలో ఈ మొత్తం పచ్చడి వేసేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తం వేసేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.